హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాంకుడు జమీలా. సో చూస్తున్నారు కదా, నేనైతే పొద్దునే లేచి స్నానం చేసి ఈరోజు ఎంత కష్టమైనా కూడా పూజ చేద్దామని అయితే అనుకున్నాను. సో ఇంతకుముందు నేను రూమ్ షిఫ్ట్ చేయకముందు దేవునికి సంబంధించిన సామాన్లన్నీ ఒక కవర్లో పెట్టుండే, అవన్నీ ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నా. చూడండి, అందులో నాకు వినాయకుని బొమ్మ చాలా డిఫరెంట్గా అనిపించింది కాబట్టి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు కూడా ఉండొచ్చు కానీ నాకు చాలా స్పెషల్ అనిపించి మీకు చూపిస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే తెలుస్తుంది కావచ్చు మీకు, నాకు ఫుల్ కోల్డ్ అవుతుంది. కుంకుమని క్లీన్ చేస్తున్నా. పక్కన కిన్ను మాట్లాడుతున్నాడు, అమ్మా అమ్మా ఏం చేస్తానో ఫోన్లో అని చెప్పి. మాట్లాడకని ఊరికి అదే అంటున్నా. కొద్దిసేపు అట్లనే మాట్లాడిన తర్వాత ఇక అమ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది కావచ్చు అని చెప్పి తర్వాత నన్ను ఇంకా డిస్టర్బ్ చేయలేదు. అదంతా క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నా ఏమేమి క్లీన్ చేసినా, నాకు సామాన్లు ఏమేమి ఉన్నాయని కూడా చూపిస్తున్నా, ఒకసారి చూడండి. గడపకి పసుపు రాద్దామని చెప్పి పసుపు తీసుకుంటున్నా. ఫస్ట్ గడప క్లీన్ చేసేసిన ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి వాటర్తో తుడుచుకుంటూ తర్వాత పసుపు రాసిన. పక్కన కిన్ను కూర్చున్నాడు, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతున్నాడు. ఇదంతా కొత్తగా మళ్ళీ డిఫరెంట్గా చూస్తున్నాడు, ఏంటిది ఏం చేస్తుంది మా అమ్మ అని. డెలివరీ అయిన తర్వాత నేను ఇంకా అసలే కిన్ను డెలివరీ అయినప్పటి నుంచి నేనేం పూజలు చేయడం కానీ ఏం చేయడం కానీ అదంతా వదిలేసిన. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం కానీ లేకపోతే ఎమోషన్ పోతూ ఉంటారని చెప్పి అంతా వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. గడపకైతే పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నా. ఎంతైనా కూడా పొద్దున్నే లేచి ఈ చలికాలంలో స్నానం చేసి ఇల్లు క్లీన్ చేసి ఇద్దరు పిల్లల్ని చూసుకొని ఇదంతా పూజ చేయడం చాలా కష్టమే, కానీ తప్పదు. మా పాప అయితే చాలా చిద్ర పెట్టుకుంటుందని చెప్పి కంపల్సరీ ఇలా ఎంత కష్టమైనా కూడా ఈరోజు పూజ చేద్దామని ఫిక్స్ అయినా. పూజ చేస్తే మనకు కూడా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అని చెప్పి కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నా. చూడండి, ఫుల్ కోల్డ్ అవుతుంది నాకైతే. పూజ కోసం అని చెప్పి ఒక సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసి అంత బూజు గిట్ల ఏమైనా ఉన్నా కూడా అని చెప్పి అంతా క్లీన్ చేసేసి ఫోటోలన్నీ పెడదామని చెప్పి చూస్తున్నా. చూడండి, ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తర్వాత ఆ ఫోటో ఆ పేపర్ అదంతా తీసి చూపిస్తున్నా. చూడండి, ఇంట్లో పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నార్మల్గా నాకు పొద్దున్నే 8:30 కల్లా ఆకలి అవుతుంది, కానీ ఫీడింగ్ ఇవ్వడం వల్ల చాలా తొందరగా ఆకలి అవుతుంది. కానీ నాకు ఈరోజు పూజ చేయడం అదంతా ఇంట్లో పని చేయడం వల్ల నాకు అసలు అంటే పాజిటివ్ వైబ్స్ చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఆకలి కూడా అవ్వడం లేదు. ఈరోజు నేను తినేసరికి ఒక 11:30 అయిపోయింది. తుడుచుకొని గంధం బొట్టు పెట్టుకుంటున్నా. నేను ఈ పూజ చేసే విధానం నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నా. ఇందులో మీరు అస్సలు తప్పు పట్టుకోకండి. ఎందుకంటే మనం భక్తితో చేయాలి, అలానే చేయాలి ఇలానే చేయాలనే పర్టికులర్ రూల్స్ ఏమీ లేదు. ఒకవేళ మీకు ఏదైనా నేను చేసే దాంట్లో తప్పు అనిపిస్తే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బొట్లు అయితే పెట్టేస్తున్నా.
డెలివరీకి ముందు అంటే కిన్నో కడుపులో పడకముందు కూడా చాలా పూజలు చేసేదాన్ని, మంగళవారం శుక్రవారం అని చెప్పి. అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా పూజలు చేయడం, ఎప్పుడు ఏంటిది అసలు. ఇంతకుముందు అసలు ఇదంతా తెలియకపోయేది నాకు. ఏదైనా నలుగురిని చూస్తేనే తెలుస్తుంది మనకు, నలుగురిలో కలిసి ఉంటేనే, నలుగురు ఏం చేస్తున్నారు ఏంటిదని చూస్తేనే మనుషులకు తెలివస్తుంది. శివపార్వతులు బొట్టు పెడుతున్న తిరుపతి వెంకన్న స్వామి, దుర్గమ్మ, సాయిబాబా. ఎందుకో బొట్టు పెట్టేటప్పుడు కొంచెం అంటే వాళ్ళ ఫేస్కి బొట్టు అంటకపోయినా కూడా ఏదో అన్సాటిస్ఫాక్షన్. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అదంతా ఆ బొమ్మకి అతికేంత వరకు పెడుతూనే ఉంటా. కార్నర్స్ కూడా, ఫోటో ఫ్రేమ్కి కార్నర్స్ కూడా బొట్టు పెడుతున్నాయి, ఎందుకంటే చూడడానికి కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. నా వాయిస్ ఓవర్ నేను గట్టిగా ఇవ్వచ్చు, కానీ పిల్లలు ఇద్దరు పడుకున్నారు. సో నేను వాయిస్ ఓవర్ గట్టిగా ఇస్తే పిల్లలు ఏడుస్తారని చెప్పి. పూజకు సంబంధించినవి అన్నీ దాంట్లో పెట్టిస్తున్నా. గంధం బొట్లు కూడా దీపానికి పెడుతున్నా. కుంకుమ గంధం పెట్టి చూడ్డానికి కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు ఎంత ఎక్కువగా మనం దాన్ని హైలైట్ చేయాలనుకుంటే అంత పాజిటివ్ వైబ్స్ అయితే 100% వస్తూ ఉంటాయి. అది నా ఫీలింగ్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. చూడండి, చూపిస్తున్నా ఎంత మంచిగా కనిపిస్తుంది. అదంతా ఒక సైడ్కి పెట్టేసిన. ఆయిల్ పోస్తున్నా, ఇంకా దీపారాధన చేద్దామని చెప్పి. నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్, ఎప్పుడు దీపం పెట్టినా ఎన్ని ఒత్తులు పెట్టాలో ఏంటో అనే కన్ఫ్యూజన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అయితే నా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఏంటంటే, ముక్కోటి దేవతలు అంటారు కదా, సో ముక్కోటి దేవతలు అని చెప్పి 3 ఒత్తులు, ఎప్పుడు దీపం పెట్టినా కూడా 3 ఒత్తులు కలిపి పెడతా. చూస్తున్నారు కదా. కొంచెం ఆయిల్ అంటించిననుకో మంచిగా దీపం వెలుగుతుంది, లేదంటే వెలగదని చెప్పి ఆయిల్ అంటుతున్నా. చూసుకుంటున్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటిదా అని చెప్పి. తుర్కబంతి పూలు ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నా, దండ గుచ్చిన. ఒకటేమో బంతిపూలదేమో తోరణానికి గుచ్చిన, గుమ్మానికి. సో ఇదేమో చిన్నగా దేవుడి ఫోటోకి పెడదామని చెప్పి. అండ్ నేను కూడా కొంచెం పూలు అల్లుకున్నా. యాక్చువల్లీ అమ్మ అల్లింది నా కోసం. అమ్మ నన్ను తీసుకురావడానికి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత ఇక నా వర్క్ నేను స్టార్ట్ చేసుకొని
పూజ చేసుకుంటున్నా, చూసుకుంటున్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటిదా అని చెప్పి. సో మొత్తానికైతే దీపం వెలిగిస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ చేతికి అంటింది, అరే ఇది వెలుగుతుందా లేదా అని అనుకున్నా. తర్వాత అయితే వెలిగింది. చిన్నప్పుడు అగ్గిపెట్ట కాలిస్తే మస్తు భయం, అది ఎక్కడ చేతికి అంటుకుంటుందో అని చెప్పి. ఫైనల్లీ దీపం అయితే ముట్టించేసిన. దేవునికి అయితే మొక్కుకున్న కెమెరా సెట్ చేసుకుంటున్నా. సో ఎన్నిసార్లు కెమెరా సెట్ చేసుకుని దేవుని దండం పెట్టుకోవాలని చెప్పి కెమెరా ఆఫ్ చేసి మనసులో కోరికలన్నీ కోరుకొని ప్రశాంతంగా దేవునికి దండం పెట్టుకున్నా. చూడండి ఇది మంచిగా ఉంది. నా వరకు అయితే నాకు మంచిగా ప్రశాంతంగా అనిపించింది. చూడండి. దాని తర్వాత కిన్నుకు కూడా స్నానం పోసిన. నవ్వుతుండు. బొట్టు పెట్టిన, గంధం పెట్టి బొట్టు పెడతాంటే ఫస్ట్ వద్దు వద్దు అన్నాడు. తర్వాత అమ్మ పెట్టుకున్నది కదా అని చెప్పి పెట్టుకున్నాడు. వీడియో తీస్తాను చూడు చూడు అని చెప్తే పెట్టుకున్నాడు. సో ఫైనల్లీ పెట్టేసిన. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.